ఎవరైతే ముస్లింల వక్ఫ్ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు ఉంది, అందులో ఇద్దరు హిందువులని అలా చేర్పిస్తామని చెప్పారు. మీరు ముస్లింలని ఏదో ఎండోమెంట్ ప్రాపర్టీ ఉంటుందో, ఎండోమెంట్ బోర్డు ఉందో, ఆ బోర్డులో మీరు చేరుస్తారని చెప్పి ఇలా అడగడం జరిగింది. కోర్టులో నిన్న జవాబు చెప్పలేక, కోర్టుకి జవాబు ఇవ్వలేక 1 రోజు 2 రోజుల టైం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి. మన గవర్నమెంట్ ఇలా భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్నదమ్ముల్లాక కలిసిమెలిసి మనం ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నాం. 1947లో అప్పుడు హిందుస్థాన్, పాకిస్తాన్ అలాగైనప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ ఈ హిందుస్థాన్ మాది, మా నాయనల, మా తాతలది, బొందలు ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడనే పార్టీ పెడతాం, మేము పాకిస్తాన్ పోమని చెప్పి అప్పుడు ఇక్కడే మేము ఉండడం జరిగింది. మాకు ఎవరైనా ఉండమని చెప్పలేదు. మేమే మా హిందుస్థాన్, మా దేశం, మా పెద్దలు ఇక్కడ చనిపోయి బొందలు ఇదే భూమి మీద ఉన్నాయి, మేము గిట్ట ఇక్కడే ఉంటాం, ఇక్కడే చచ్చిపోతామని చెప్పి ఉండడం జరిగింది. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలను అందరినీ ఎంతో భయపాత్రలకు గురిపడి చేయడం జరుగుతుంది. సిక్కులు అక్కడ చూస్తే సిక్కుల మీద దాడులు జరుగుతాయి. ఈ సాయం కుప్పర్ క్రిస్మస్ వాళ్ళ మీద గిట చర్చిల మీద దాడులు, వాళ్ళ పేర్లు చెప్పి దాడులు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అన్నప్పుడు ఎవరైతే వాళ్ళ హక్కుతోటి పనిచేసుకుంటారో మన భారతదేశాన్ని వాళ్ళు పీస్ ర్యాలీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ హక్కుల గురించి కొట్లాడితే వీళ్ళు తీసుకుపోయి లోపటేయడం జరుగుతుంది. ఎంతవరకు సమంజసం? నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు భయపట్టించి కొట్టి లోపటేసి చేస్తామంటే ఇక్కడ మేము గిట్ట హిందుస్థాన్ పౌరులం, ఇక్కడ భారతదేశ పౌరులం, ఎవరికి భయపడేది లేదు. మాకున్న హక్కులు ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు. మేము ఇక్కడ ఉన్న అమర్ని కాపాడుకుంటూ, భాయిచారాన్ని కాపాడుకుంటూ, అందరినీ కలుపుకొని కోర్టుకు పోయి మా హక్కులను కాపాడుకుంటామని చెప్పి కోరుకుంటూ, రాబోయే కాలంలో అందరినీ విడదీసే గవర్నమెంట్కి ఎవరు సహకరించొద్దు. ప్రజాపాలన అందరికీ ఆదుకునే వాడు, భారతదేశానికి మంచి చేసేవాడు, అలాంటి వాళ్ళని మీరు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి చెప్పుకో. ఈ గవర్నమెంట్కు తెచ్చినందుకు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమందికి ఇబ్బంది చేస్తున్నారు.